మీనరాశి వారికి ఈ రాశిలో శనేశ్వర సంచారము, వ్యయ స్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహనాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. నిద్రకి సంబంధించిన అంశాలలో జాగ్రత్తలు అవసరం. ఎంతో కాలంగా నిద్ర పట్టడమే లేదు, అసలు కుదరడమే లేదు, మెడికల్ అసిస్టెన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇంప్రూవ్మెంట్ లేదనుకున్న వారు జన్మ జాతకాన్ని ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. తీవ్రమైనటువంటి దోషం పడి ఉంటుంది. సాధ్యమైనంత వరకు అది తెలుసుకొని అది కరెక్ట్ చేసుకోగలిగితేనే మీకు మార్పులు కలగవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి విదేశాలు వెళ్ళాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొన్ని ప్రాజెక్ట్స్ నిమిత్తం, కార్యక్రమాల నిమిత్తం ఈ యొక్క ప్రయాణాలు ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొంతమందిని ఇన్స్పిరేషన్ గా తీసుకోగలుగుతారు. వాళ్ళ వలన మీ జీవితంలో మంచి మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళు కాదండి, మీ వ్యక్తిగత జీవితాలలో మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ ఒక మంచి సక్సెస్ఫుల్ గా ఉన్నవాళ్ళు, వాళ్ళ జీవితాలలో కష్ట నష్టాలని చక్కగా హ్యాండిల్ చేసిన వాళ్ళని మాత్రమే ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళ గురించి మాత్రం నేను చెప్పడం లేదు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు అవసరం. ఎక్కువగా శ్రమించినప్పటికీ ఏమీ గుర్తుండకపోవడము, ఎవరొకళ్ళు ఏదో ఒక విధంగా అనటము, దానికి నొచ్చుకోవడము, చదివిందంతా మర్చిపోవడము, లేదా ఇంకోటి ఏదో చూడమని చెప్పడము, ఈ విధమైనటువంటి యావగేషన్స్, ఆలోచనలు మారే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు అటెంటివ్ గా ఉండండి, మెడిటేషన్ చెయ్యండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఎగ్జామ్స్ కి ముందర దక్షిణామూర్తి హోమాన్ని జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి.